ప్రేక్షకులకు నమస్కారం. ముందస్తుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చాలామంది ఉన్నతాధికారుల్ని మేధావుల్ని మన స్టూడియోకి ఆహ్వానించి వారి ద్వారా అనేక కార్యక్రమాల్ని మనము ఏర్పాటు చేస్తున్నాము. ప్రజలకు రకరకాల విషయాలపైన అవగాహన కల్పిస్తున్నాము. హలో డాక్టర్ పేరుతో డాక్టర్ గారి సలహాలు అందిస్తున్నాము. అలాగే ఈరోజు హలో డిఎస్పి పేరుతో తిరుపతి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డిఎస్పి గారు వెంకట కొండారెడ్డి గారు మన స్టూడియోకి ఆహ్వానించినాము. వారు వచ్చారు. వారితో ఈరోజు కార్యక్రమం ఉంటుంది. వారితో పాటు వారి అనుచరులు లేదా వారి సహోద్యోగులు నాకు పక్కన ఉన్నారు. సిఐ గారు హుస్సేన్ గారు, అలాగే అటువైపు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడాను ఈ క్రైమ్ స్టేషన్కి బ్యాక్ బోన్ లాగా ఉండుకుంటూ చాలా పనిచేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వస్తున్నారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో నేరాలు ఘోరాలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా జాగ్రత్త పడడంలో వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. అటువంటి వారి ద్వారా ఈరోజు మనము ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రజలు మీరు మాట్లాడడానికి అవకాశం లేదు, ఫోన్ చేయొద్దని చెప్పుకున్నాము, సమయం లేదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా 1-2 చెప్పాలంటే 2222-949కి ఒకరో ఇద్దరో మాట్లాడవచ్చు. అట్టే టైం లేదు. ఒక 30 నిమిషాల సేపు మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుంది. ముందుగా మన డిఎస్పి గారు వెంకట కొండారెడ్డి గారి గురించి ఒక చిన్న పరిచయ కార్యక్రమం. కొండారెడ్డి గారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో జన్మించారు. తన విద్యాభ్యాసాన్ని అంతా కూడాను పూర్తిగా హైదరాబాద్లోను ఉస్మానియా యూనివర్సిటీలోనూ చేశారు. అక్కడే బీఎస్సీ పూర్తి చేసి 1989లో నేరుగా ఎస్ఐగా రిక్రూట్ అయినారు. నెల్లూరు జిల్లాలో చాలా కాలం పనిచేశారు. 2004లో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చి ఏపీఎస్ఆర్టీసీలో బిజినెస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. 2014లో డిఎస్పీగా పదోన్నతి పొంది ప్రస్తుతం మన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో డిఎస్పీగా వ్యవహరిస్తున్నారు. వారి ద్వారా ప్రజలకు ఈరోజు కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నేరాలు ఎందుకు జరుగుతాయి, దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి, అవి జరగకుండా ఉండాలంటే పోలీసులతో పాటు వినియోగదారులమైన ప్రజలమైన మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని కొండారెడ్డి గారు ఇప్పుడు మనకు చెబుతారు. వారి మాటలనే విందాం. వెల్కమ్ సార్ కొండారెడ్డి గారు, మీకు స్వాగతం. నమస్కారం. ఈ యొక్క ప్రోగ్రాంని ఏర్పాటు చేయవలసిందిగా నన్ను ప్రోత్సహించిన మా జిల్లా ఎస్పీ శ్రీ గోపినాథ్ జెట్టి గారు మరియు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ సుబ్బారెడ్డి సారు, వీళ్ళిద్దరి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్ణయించడం జరిగింది. నేను ఈ సంవత్సరం 1/8 ఆగస్టు 1వ తారీఖున ఈ జిల్లాకు రావడం జరిగింది. ఈ గత 2 నెలల 15 రోజుల నుంచి ఈ యొక్క తిరుపతి పుణ్యక్షేత్రము కలియుగ వైకుంఠంగా పరిగణింపబడే తిరుపతి పట్టణంలో కానీ తిరుమలలో కానీ మేము అబ్జర్వ్ చేసింది ఎక్కువగా నేరాలు, ఈ మోటార్ సైకిల్స్ ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కనీసము 3-4 మోటార్ సైకిల్స్ పోతున్నాయని మా దగ్గరికి వస్తున్నారు. మా ఎస్పీ గారి యొక్క ఆదేశాలు ఉత్తర్వుల మేరకు ప్రతి కేసును కూడా మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అందరికీ కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు ఇమ్మీడియట్గా నన్ను కానీ మా సబార్డినేట్స్ని కానీ మా సిసిఎస్ పోలీస్ స్టేషన్లో మీరు కాంటాక్ట్ అయితే మేము నమోదు పరచడం జరుగుతుంది. ఈ యొక్క దొంగతనాల గురించి, ఎస్పెషల్లీ ఈ యొక్క మోటార్ సైకిల్స్ గురించి. మోటార్ సైకిళ్ళు ఎలా దొంగతనాలు జరుగుతుందని మీరు భావించినారు? మీ పరిచయం ఎలా తెలియదు చెప్పండి. ఈ గత రికార్డ్స్ ప్రకారము, మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం చూస్తే ఈ మోటార్ సైకిల్స్ యొక్క నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎలా పెరుగుతున్నాయి అంటే ఈ యొక్క అలారమింగ్గా పెరుగుతున్నాయి. ఎలా కంట్రోల్ చేయాలనే మా యొక్క డిస్కషన్స్లలో మా ఒపీనియన్, ప్రజల సహకారం లేనిది మనము ఈ యొక్క నేరాలను అరికట్టలేమనే నిర్ణయానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సిటీ కేబుల్ అధినేత వారిని సంప్రదించడం, వాళ్ళు మా కార్యక్రమాన్ని చాలా వెంటనే ఆమోదించి వాళ్ళు దీన్ని ఏర్పాటు. పట్టణంలో జరిగిన ఈ మోటార్ సైకిల్స్ దొంగతనాలు ఎక్కువగా అదర్ దాన్ తిరుపతి నుంచి వచ్చిన నేరస్తులు మాత్రమే చేసినట్లు చేస్తున్నారు. అంటే తిరుపతి ప్రాంతంలో జరిగే దొంగతనాలు ఎక్కువగా చిత్తూరు జిల్లా కంటే కూడాను అనంతపురం, నెల్లూరు, కర్నూలు, కడప
ఇలా కర్ణాటక ప్రాంతాలకు చెందిన వాళ్ళు చేస్తున్నారు తమిళనాడు నుంచి వచ్చి. అయితే ఈరోజు నేటి ప్రస్తుత పరిస్థితులలో మనందరికీ తెలిసిన విషయమే, వాహనము 2 చక్రాల వాహనం అనేది ప్రతి మనిషికి ఒక అత్యవసరము నిత్యావసరం అయిపోయింది. సో వాటిని కాపాడాలనే సదుద్దేశంతో వాటిని నిరోధించాలి, దొంగతనాలు నిరోధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ప్రజలని పరిచేందుకు గాను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని నేను టిప్స్, కొన్ని చిన్న చిన్న సూచనలు ఇవన్నీ మనిషి ప్రస్తుత యుగంలో ఎంతో టైం లేని పరిస్థితులలో 10 నిమిషాలు వేస్ట్ అయినా టైం వేస్ట్ అయినా అంత ఫీలింగ్లో మనము అయిపోయాము. దానివల్ల మనం ఎన్నో నష్టపోతున్నాం. ఆ యొక్క టైం సేవ్ చేసుకోవడానికి మనము బండ్లు అలాగే వదిలిపెట్టేస్తాం, గబగబా వస్తుంటాం, ఆడేస్తాం, సరిగా లాక్ కూడా వేయం, ఆడ పెట్టేస్తాం, షాప్లోకి వెళ్ళిపోతాం, తీసుకొచ్చేటప్పటికి అది వెళ్ళిపోతుంది. అలాగే డబ్బులు బ్యాంకులో డ్రా చేసుకుంటాం, దాన్ని సరిగా బ్యాగులో పెట్టుకొని ఆ బ్యాగ్ని మళ్ళీ లోపల జాగ్రత్తగా పెట్టుకొని లాక్ వేసుకొని సేఫ్గా పెట్టుకుండే టైం లేక దాన్ని అలాగే కేర్లెస్ వదిలిపెట్టడం, మన యొక్క చిన్న అలక్ష్యము అజాగ్రత్త నేరస్తులకి వాళ్ళకు వరంలాగా అయిపోతుంది. సో ఈ విధంగా మోటార్ సైకిల్స్, ఎస్పెషల్లీ మోటార్ సైకిల్స్ గురించి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఏ పనికి బండి ఇంట్లో నుంచి బయటికి తీసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఎక్కడ తిరిగినా కూడా దాన్ని ఒక ప్రదేశంలో ఒక ఖాళీ ప్రదేశంలో పెట్టుకోవడం, ముందు లాక్ వేసుకోవడం. అది 1 మినిట్ 2 మినిట్ అయితే లాకు, హ్యాండిల్ లాకు, లేదంటే ఇంకా కొద్దిగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక అరగంట ఉండాలనుకున్నప్పుడు వాళ్ళు దానికి చక్రాలకు కూడా లాక్ సిస్టమ్ ఉంటుంది. అది ఎంత ఒక 200, 150, 200 లేకుంటే 300 రూపీస్లో ఒక లాక్ దొరుకుతుంది. అది వేసేస్తే మీకు పర్మనెంట్ గా మీ సాయంకాలం దాకా మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ బండి సేఫ్టీగా ఉంటుంది. దయచేసి ద్విచక్ర వాహన యజమానులు గమనించండి, మన మోటార్ సైకిల్ కానీ స్కూటర్ కానీ దొంగతనం పోకుండా ఉండాలి అంటే మన అజాగ్రత్త ఎక్కువ పాలు ఉంది. అజాగ్రత్త ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి అని తిరుపతి డిఎస్పీ గారు, క్రైమ్ డిఎస్పీ గారు చెప్తున్నారు. జాగ్రత్తగా గమనించండి దయచేసి. మన యొక్క నిర్లక్ష్యం వలన దొంగతనం జరుగుతుంది. కొంత జాగ్రత్తగా ఉంటే దీన్ని అరికట్టవచ్చు అంటున్నారు. మరికొన్ని సూచనలు చెప్తున్నారు, చెప్పండి సార్. ఇదే విధంగా ఈ యొక్క మోటార్ సైకిల్స్ మేము ఆల్రెడీ మోటార్ సైకిల్ డీలర్స్ తోని, ఏజెంట్స్ తోని, హీరో హోండా షోరూమ్స్ కానీ బజాజ్ వాళ్ళతోని కానీ అందరితో కూడా ఏజెంట్స్ కూడా వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు మోటార్ సైకిల్ అమ్మేటప్పుడు విధిగా ఇంతకుముందు హెల్మెట్ ఎలాగ అమ్మేవాళ్ళు ఇది కూడా ఒక చక్రానికి వేసే లాక్ను కూడా మీరు ప్రొవైడ్ చేసి 150కో 200కో వాళ్ళకి పే చేస్తే దాంట్లో వాళ్ళు సేఫ్గా ఉంచుకుంటారు. మేము ఆ దిశలో కూడా ఏజెన్సీస్ అందరినీ కూడా, మోటార్ సైకిల్ ఏజెన్సీస్ అందరినీ కూడా చేస్తున్నాం. అది కూడా మా ఎస్పీ గారి ద్వారా వాళ్ళందరికీ సర్క్యులర్స్ పంపించేసి విధిగా వాళ్ళకి పాటించాలని చెప్తాం. ఓకే. నెంబర్ 2 ఏంటిదంటే, మోటార్ సైకిల్స్ మనం తిరుపతి పట్టణంలో మేము చూస్తున్నాం. ఇక్కడ చాలా వెహికల్స్ అన్ని కూడా వాళ్ళ స్పేస్ లేనందువల్ల ప్రజలు చాలా మంది ఇళ్లలో పెట్టుకోలేక రోడ్ల మీద పెడుతున్నారు. ఒక నిమిషం ఫోన్ వచ్చింది, ఫోన్ చూసి మళ్ళీ. హలో, నమస్కారం అండి సార్, చెప్పండి, మాట్లాడండి. అవును, రైట్, చేస్తున్నారా? లోపల అయితే మన ఓకే ఓకే, మంచి సలహా ఇచ్చినారండి. ఇప్పుడు డిఎస్పీ గారు చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు, దాన్ని ఇంకా మరింత ఎక్కువ చేయండి ఆ కార్యక్రమాన్ని. హైవేల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్. అలాగేనండి, డ్రంక్ అండ్ డ్రైవ్ హైవేస్ లోనంటే ఇది హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఆ రోడ్స్ ఉంటాయి. అవి వాటికి స్పీడ్ కూడా ఒక స్పీడ్ అనేది నిర్ణయించి ఉన్నారు. దాన్ని కండక్ట్ చేయాలంటే మేము కన్సర్న్ వాళ్ళతోని పర్మిషన్స్, వాళ్ళతోని కొలాబరేషన్తో జాయింట్గా
మీరు చెప్పిన సూచనల్ని మా ఎస్పీ గారి ద్వారా చెప్పి మేము డంకన్ డ్రైవ్ అక్కడ కూడా కండక్ట్ చేసేటట్టు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఓకే, మరి సూచనలు మోటార్ బైక్ ఆ తర్వాత ఎక్కువగా మన స్పేస్ లేనందువలన ఇళ్లలో మనం బండ్లు పెట్టుకోలేక రోడ్ల మీద పెట్టేస్తున్నాం. తెల్లార వరకు లాక్ బ్రేక్ చేసేసి బండ్లు వెళ్ళిపోతా ఉన్నాయి. చాలా బండ్లు అలాగే పోతున్నాయి, ఎక్కువ బండ్లు. సో వీళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు నైట్ బండి బయట పెట్టినా కూడా కొద్దిగా పక్కమిటి రోడ్డుకి ట్రాఫిక్ అడ్డు కాకుండా మీరు కూడా కొద్దిగా లోపల పెట్టుకొని దానికి ఒక లాక్ సిస్టమ్ వేసుకోండి. వేస్తే చక్రానికన్నా వేయండి, లేదంటే చైన్లు వేసుకొని ఒక తాళం 2 తాళాలు వేస్తే సో దట్ ఆ దొంగతనం చేసేవాడికి ఇంకా కొద్దిగా కష్టం అవుతుంది దాన్ని పగలగొట్టి చేసేటప్పటికి. ఈ లోపల మా వాళ్ళు బీట్ వాళ్ళు రావచ్చు, లేదంటే ఎవరైనా జనాలైనా చూడవచ్చు. కొంత దొంగతనం చేసేవాడు కొంత ఇదవుతుంది కాబట్టి కొంత సేఫ్టీ అనేది ఉంటుంది. దయచేసి మీరు ఒక ఇంట్లో పక్కన ఇళ్లలో 4 ఉంటే ఆ 4 కలిపి ఒక చైన్ వేసేసుకొని ఒక మంచి లాక్ వేసుకుంటే పొద్దున్నే ఆ లాక్ తీసేసుకుంటే అందరు కూడా సేఫ్ ఉంటుందండి. ఈ సూచనల్ని మీరంతా పాటించాలని ఈ యొక్క మన సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మీరు బండిని వెంబటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మాకు డిఫికల్టీస్ ఎక్కడ వస్తున్నాయంటే, మా దగ్గర చాలా బండ్లు ఇప్పటికి దాదాపు 40 బండ్లు ఉన్నాయండి మా దగ్గర CCSలో. ఆ 40 బండ్లు ఓనర్స్ ఎవరో తెలియటం లేదు మాకు. ఇప్పుడు దాదాపు 1.5-2 years నుంచి దాదాపు 40 బండ్లు మా దగ్గర ఉన్నాయండి. ఆ బండ్లు ఎవరి అనేది మేము ఎంత ట్రై చేసినా తెలియటం లేదు, ట్రేస్ అవుట్ కావట్లేదు. బికాస్ ఏంటంటే మొట్టమొదటి రిజిస్ట్రేషన్ ఎవరో చేస్తున్నారు. అవి ఎక్కడ ఏ జిల్లాలో చేపిస్తున్నారు అనేది అంటే కంటిన్యూవేషన్ పోతుంది. ఇప్పుడు మీరు సపోజ్ మీరు తమిళనాడు నుంచి ఒక బండి సెకండ్ సేల్స్ కానీ అది అటువంటివే ఉంటాయి ఎక్కువగా. తేలలేదంటే బండి మన తిరుపతిలో కొని మన దగ్గర అయితే ఏమంటే వచ్చేస్తుందండి, మేము నెట్లో మేము చూసుకుంటాం దాన్ని. సో ఈ విధంగా మీరు ఎక్కడన్నా బండి కొనుక్కొని వచ్చినప్పుడు విధిగా మీరు ఇక్కడ మళ్ళా రిజిస్ట్రేషన్ చేయించుకొని మీ అడ్రస్ చేంజ్ చేయించుకుంటే, మీ పేరు మీద చేయించుకుంటే సో దట్ మీ బండికి సేఫ్టీ మేము గుర్తించగలుగుతాం. గుర్తిస్తే మీ బండి మీకు హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారు. రైట్, ప్రజలంతా దీన్ని పాటించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మీరు బండిని అమ్మేటప్పుడు చాలా కొన్ని సందర్భాలలో కొనేవాడు ఏం చేస్తాడంటే, కొనడానికి వచ్చినట్లు నీ బండి ట్రయల్ తీసుకుంటానని చెప్పడం, ఆ ట్రయల్ తీసుకొని ఈయన నమ్మటం, నీ బండి ఎంత ఖరీదు, ఇదిగో నాది 25,000 20,000, నేను ఇంకా 5,000 ఎక్కువ ఇస్తాను, నాకు ముందు ట్రయల్ చూసి వస్తానంటాం. ఆ బండి తీసుకొని వాడు అటు నుంచి వెళ్ళిపోవడం. సో అపరిచితులకి మీ బండిని ఎప్పుడు కూడా అలా ఇవ్వకుండా మీరే, మీకు ఒకవేళ అమ్మాలనిపిస్తే మీరు వాళ్ళని మీ యొక్క వాళ్ళ వివరాలన్నీ తెలుసుకొని వాళ్ళ ఐడెంటిటీ డిస్క్లోజ్ అయిన తర్వాత మాత్రమే అటువంటి వాళ్ళకి మీరు వెహికల్స్ అమ్మడానికి అప్పుడు ఇవ్వండి. ఆ తర్వాత ఈ ట్రక్కులు, ట్రాక్టర్లు, 2 వీలర్స్ వదిలిపెట్టేసి అజాగ్రత్తగా వాటిని వెళ్ళిపోతుంటారు. ఈ షాప్ల ముందు ఎక్కువగా ఈ షాప్స్ ముందు జరుగుతూ ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఆ షాప్స్ ముందు పెట్టేటప్పుడు షాప్ యజమానులు కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలు బిజీగా ఉంటారు వాళ్ళు కూడా. సో అటువంటిప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కువసేపు అక్కడ ఉండేటట్టుంటే మీ ఫ్యామిలీస్తో పోయినప్పుడు, ఎలాగో ఏ షాపు పోయినా మీ ఫ్యామిలీస్తో పోయినప్పుడు అక్కడ కనీసం మినిమం 10-15 నిమిషాలు 20 నిమిషాలు ఉంటారండి అక్కడ. వీటన్నిటిని దొంగలు గమనిస్తూ ఉంటారు. మనం ఎప్పుడు వచ్చాము, ఎన్ని గంటలకు వచ్చాము, మన లోపల ఏం చేస్తున్నాము, వాడు చాలా తెలివిగా వాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో అటువంటి సందర్భాలలో మీరు ఏం చేస్తారంటే, విధిగా మీరు లాక్స్ వేసుకోవటం, లేదంటే అట్లీస్ట్ చాలా సింపుల్గా మీరు, లేకపోతే ఒక చైన్ కొనుక్కొని 2 రింగ్స్ పెట్టుకొని మీరు చిన్న లాక్ వేసుకుంటే చాలా సేఫ్టీ అండి. అది ప్రజలంతా దీన్ని పాటించాలని కోరుకుంటున్నాం. అలాగే మీకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, మీరు షాప్స్కి వెళ్తుంటారు, మీ బండి మీరు తీస్తుంటారు, ఆ పక్కన ఒకడు కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఉంటుందండి. ఆ ఫోన్లో మాట్లాడుతున్నవాడు మిమ్మల్ని చూసి వాడు చేసే పనిని స్టాప్ చేసి మీ ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తాడు, అటువంటి అనుమానితులు ఎవరన్నా ఉంటే మాకు ఎమ్మటే CCS ఫోన్ చేస్తే అది ఒక్కోసారి నిజం కావచ్చు, అబద్ధం అంటే అది నిజం కాకపోవచ్చు. అయినా కూడా అటువంటిది మేమేమి, మీరు మాకు ఇలాంటి సమాచారం చెప్పారని మేము మీకు యాంటీగా స్పందించమండి. మీకు ఎట్ల వేళలా మీకు పాజిటివ్గానే స్పందిస్తాం. మీకు ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా
మాకు తెలియజేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీ యొక్క అడ్రస్లు కూడా మేము గోప్యంగా ఉంచుతాం. మాకు ఎలా వచ్చింది అనేది కూడా మేము ఎవరికి చెప్పమండి. ఆ తర్వాత ఈ యొక్క రెండో ఆస్పెక్ట్లో ఏంటంటే, మీరు ఈ రిపేర్ షాప్స్ ఉంటాయండి అక్కడ. ఎక్కువగా ఈ రిపేర్ షాప్స్కి ఏం చేస్తారంటే ఈ దొంగలు బండి తీసుకొని పోయి రిపేర్ షాప్స్లో పెట్టేసేయటం, రిపేర్ చేయడానికని వాహనాలు ఇచ్చేసేసి మళ్ళా అనుమానం. అటువంటి వాళ్ళు మీ రిపేర్ షాప్స్కి వచ్చినప్పుడు ఏదైనా అనుమానం వస్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సిందిగా ఈ మెకానిక్స్ కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకు కూడా చెప్తున్నాం. అలాగే స్టిక్కరింగ్ వేసేటప్పుడు కూడా స్టిక్కరింగ్ కానీ మెకానిక్ షాప్స్ వాళ్ళు కానీ నేను వాళ్ళని కోరుకునేది ఏంటంటే, మీరు ముందు వచ్చిన వాడి ఐడెంటిటీని మీరు ఎస్టాబ్లిష్ చేయండి. ఇతను ఎలాంటి వాడు అనేది కాదు అసలుకి. ఇతని ఇప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి వచ్చారనుకోండి, తిరుపతిలో నుంచి వచ్చారు, నేను కొర్లగుంట నుంచి వచ్చాను అంటాడు. కొర్లగుంటలో కరెక్టేనా ఇతని ఐడి ప్రూఫ్ ఉందా లేదా, ఇతను ఇక్కడ స్థానికుడా కాదా అనేది మనము ఒకసారి వీళ్ళు ఈ స్టిక్కరింగ్ వేసే వాళ్ళు కానీ వీళ్ళు కానీ వేస్తే మాకు కొంత వాళ్ళకి అనుమానం వస్తే మాకు చెప్పవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాం. వెహికల్స్ దొంగతనం జరిగిన వెమ్మటే మీరు నిర్భయంగా మా సీసీఎస్కి వచ్చి మీరు రిపోర్ట్ చేయండి. మేము చేస్తే మా ఎమ్మటే రిజిస్ట్రేషన్ చేసి మీకు మీ యొక్క వాహనాలని మా సాధ్యమైనంత త్వరగా పట్టుకొని మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు పోయిన 10 రోజులకు 15 రోజులకు వచ్చేస్తే మాకు అప్పటికి ఆనవాళ్ళు పోతుండే, అప్పటికి ఆ బండి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందండి. దయచేసి జరిగిన వెంబటే మాకు ఇంటిమేషన్ ఇచ్చి మాకు రాతపూర్వకంగా తెలియజేస్తే సో దట్ మీకు కూడా మేము చేయగలిగింది ఉంటుంది. అలాగే ప్రేక్షకులకు మరొక విషయం గుర్తు చేస్తున్నాము. క్రైమ్ స్టేషన్ పోలీస్ స్టేషన్ నంబర్ ఒకసారి చెప్తాము, నోట్ చేసుకోండి. 0877 అది తిరుపతి కోడ్ 228901 228901. ఈ నంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే వెంటనే పోలీసులు స్పందించి మీకు అందుబాటులోకి వస్తారు. ఇది కాకుండా అందుబాటులో మనం 100 కూడా ఫోన్ చేయొచ్చు కదా. అవునండి, 100 కూడా ఈ నంబర్ చేస్తే వీళ్ళు వస్తారు. లేదు మీకు ఇంకా తొందరగా నంబర్ గుర్తు రాలేదు, తెలియలేదు, 100 నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, దొంగతనం జరిగినా, ఎటువంటి సందేహం కలిగినా, ఇంకేదైనా ఇబ్బంది కలిగినా మీరు 100 చేసినట్లయితే అక్కడి నుంచి మీకు వెంటనే స్పందిస్తారు, వస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు టీవీ పైన చూడొచ్చు, క్రైమ్ పోలీస్ స్టేషన్ నంబర్ ఇది, ల్యాండ్ లైన్ నంబర్ 0877228901. ఈ నంబర్ అందరూ కూడా దయచేసి నోట్ చేసుకోండి, మీ ఇంట్లో రాసి పెట్టుకోండి. అవసరమైనప్పుడు వెంటనే ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే పోలీసులు మీకు అందుబాటులోకి వచ్చి మీ రిస్క్ తీసుకుంటారు. సార్ చెప్పండి. ఆ తర్వాత ఈ యొక్క పార్కింగ్ ప్లేసెస్లలో ఈ దొంగతనం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అఫెండర్స్ ముందు ఏం చేస్తారు, ఒక చోట నుంచి దొంగతనం చేస్తారు, దాన్ని తీసుకుపోయి పార్కింగ్ ప్లేస్లలో పెట్టేస్తారు. అవి ఎట్లా ఆర్టీసీ పార్కింగ్ కావచ్చు, లేకపోతే చాలా వెహికల్స్ పెడతారు, పెట్టేస్తారు. అక్కడ తీసుకుపోయి ఆ బండిని పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత వాడు అబ్జర్వ్ చేస్తాడు, నా బండి గురించి ఏమన్నా దీని గురించి చూస్తున్నారా లేదా అని. ఆ 1 day 2 days తర్వాత దాన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. పరిశీలనలో తేలిందండి. ఈ కొన్నిసార్లు వారం రోజులు 10 రోజులు కూడా అలాగే ఉండిపోతాయి. అటువంటిప్పుడు మా విన్నపం ఏంటంటే, ఈ పార్కింగ్లలో, ఈ షాపులలో ఉండే పార్కింగ్ కానివ్వండి, లేకపోతే ఈ సినిమా థియేటర్స్ పార్కింగ్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్లలో ఉండే పార్కింగ్ కావచ్చు, వీళ్ళంతా మాకు తెలియజేయవలసింది. వాళ్ళందరినీ మేము పోలీసు సిసిఎస్ తరఫున మేము కోరుకోలేదు ఏంటంటే, మీరు 1-2 daysలలో ఆ బండిని ఏదన్నా కొత్త బండి అని మీకు అనుమానం వచ్చి దాన్ని తీసుకొని పోకపోతే మాకు ఎమ్మటే ఈ విషయాన్ని తెలియజేస్తే మేము స్పందించి ఆ బండి యొక్క రికార్డ్స్ అన్ని తీసుకొని, ఒకవేళ జెన్యున్గా ఎవరన్నా ఓనర్ పెట్టుంటే అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తామండి. లేకపోతే అది ఏదన్నా దొంగలింపబడిన వెహికల్ అయితే అతన్ని ట్రేస్ అవుట్ చేసుకొని మేము ఆ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసుకొని వాళ్ళకి. పార్కింగ్ నిర్వహించే నిర్వాహకులకి ఇది ఒక సూచన. ఆర్టీసీ బస్ స్టాండ్ లో కానీ, రైల్వే స్టేషన్ లో కానీ, తదితర పబ్లిక్ ప్రాంతాల్లో కానీ పార్కింగ్ ప్లేస్ నిర్వహిస్తూ డబ్బు వసూలు చేసుకుంటూ ఉంటారు. 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయల లెక్కన. ఆ నిర్వాహకులకు ఒక మనవి, మీ దగ్గర పార్క్ చేసిన బండి 1-2 రోజుల కన్నా ఎక్కువ రోజులు కనుక అదే చోట ఉన్నట్లయితే మీకు అనుమానం రావాలి. ఓనర్ మంచివాడైనా పర్వాలేదు, మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. పోలీసు వాళ్ళ యొక్క అదుపు ఆజ్ఞలో ఆ బండి ఉంటుంది కాబట్టి దొంగతనం కాకుండా ఉండడానికి జాగ్రత్త అవుతుంది. తర్వాత అలాగే ఈ పెట్రోల్ బంక్ ఓనర్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే, సరే పెట్రోల్ బంక్స్ చాలా బిజీగా ఉంటాయి, ప్రతిదీ బిల్లు రాయటం అనేది కాకపోయినా కూడా
మీకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఎవరు, కొత్తగా వచ్చే కస్టమర్స్ ఎవరు అనేది మీరు కొంత ఐడెంటిఫై చేయగలుగుతారు బంకులలో వాళ్ళు పెట్రోల్ వచ్చినప్పుడు. మీకు ఏదైనా అటువంటి అనుమానం వచ్చినప్పుడు ఎవరన్నా హడావుడిగా రావడం, నాకు తొందరగా పోయి నాకు తొందర చేయమనడం, అటువంటిప్పుడు వాళ్ళని ఏమయ్యా ఏ ఊరు ఏంటిది అని ఒక మాట వాళ్ళని లేచి, లేదంటే బిల్లు తీసుకొని అతన్ని ఒక మాట నీ పేరు ఏంది నీ ఊరు ఏంది అని ఒక మాట అడిగి వాళ్ళు తీసుకోవడంగానే వాళ్ళ కొంత మీకు అవగాహన వస్తుందండి, వాడు అనుమానితుడా లేకపోతే రియల్ ఓనరా అనేది. అటువంటి సందర్భాల్లో బంక్ ఓనర్స్ అందరికి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ లో నేను వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే, వాళ్ళ పేరు కూడా తప్పు చెప్పొచ్చు, ఊరు కూడా తప్పు చెప్పొచ్చు, అన్ని చెప్తారు, వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు. కొంత వెహికల్ నెంబర్ ఉండొచ్చు, ఏదో ఒక విధంగా మాకు వాడి ఇది ఉంటుంది. రెండోది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆల్ పెట్రోల్ బంక్స్ అందరినీ కూడా మా ఎస్పీ గారి తరఫున కూడా మేము ఒక ప్రపోజల్స్ పెడతాం. ఆల్ పెట్రోల్ బంక్స్ లో సీసీ కెమెరాస్ కూడా పెట్టమని ఒక ప్రపోజల్స్ మేము మంచిది మేము ఎస్పీ గారికి ఈ రీసెంట్ డిస్కషన్స్ లో వచ్చింది. మేము ఆల్ పెట్రోల్ బంక్స్ లలో వచ్చినప్పుడు పోయేది ఏ వెహికల్ వస్తుంది, ఏ వెహికల్ పోతుంది అంత రికార్డింగ్ సిస్టమ్ లో పెట్టాలనుకుంటున్నాం. ఈ లోపల నేను పెట్రోల్ బంక్ నిర్వాహకులకి నా యొక్క విన్నపం ఏంటంటే, వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే ఎమ్మటే మాకు సిసిఎస్ ఫోన్ చేసి చెప్తే, సో దట్ మేము ఆ యొక్క బండిని అవకాశం. పెట్రోల్ బంక్ యజమానులకి అక్కడ పనిచేసే కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. మీ దగ్గరికి హడావిడిగా వచ్చేటువంటి మోటార్ బైకుల వాళ్ళు కానీ యజమానులు కానీ మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించి ఆ బండి నంబర్ నోట్ చేసుకోండి. మీరు ఏ ఊరు అన్నట్టు మాటల్లో పెట్టి నోట్ చేసుకోండి. ఇది అనుమానంగా ఉంది సార్ అనే విషయాన్ని కనుక మీరు పోలీసులకు చేరవేసినట్లయితే కొంత మేరకు మనము మోటార్ బైకుల దొంగతనాలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సార్, ఈ విధంగా ఈ మోటార్ సైకిల్స్ మీద ప్రజలు చైతన్యవంతులై, ఇదేమైందంటే ఇంతకుముందు మనం సైకిల్స్ చూసేవాళ్ళం రోడ్ల మీద, ఈరోజు మోటార్ సైకిల్స్ చూస్తా ఉన్నాం. విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. రోజు రోజుకి అర్బనైజేషన్ పెరగటం వలన వెహికల్స్ ఎక్కువైపోయినాయి. ఈ వెహికల్స్ని ప్రజల యొక్క సహకారం లేకుండా వాళ్ళు మేము చెప్పిన జాగ్రత్తలు పాటించకుండా ఉంటే ఈ యొక్క మోటార్ సైకిల్స్ యొక్క దొంగతనాలు నిరోధించడం అనేది మాకు చాలా క్లిష్టమైన పరిస్థితి ఇది. అందువల్ల తిరుపతి పుర ప్రముఖుల పట్టణ ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీస్ సిసిఎస్ తరఫున మా ఎస్పీ గారి తరఫున మేము విన్నవించేది ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడ పెట్టినా బండి ఎక్కడ పెట్టినా మీరు ఒక కన్ను మీ యొక్క పరిశీలన ఒక చూసుకుంటూ దానివల్ల మాకు కూడా కొంత ఈజీ అవుతుంది, మేలు చేసిన వాళ్ళు అవుతుంది. వాళ్ళని అఫెండర్స్ ని పట్టుకుంటాం. రియల్ అఫెండర్స్ ని పట్టుకుంటే మనం నిరోధం అంటే ఫర్దర్ గా జరగకుండా మేము అరికట్టగలుగుతాం. డిఎస్పీ గారు, ఇందాక మన ఈ కార్యక్రమం మనం చేస్తున్నామని మనం స్క్రోలింగ్ వేసిన తర్వాత నాకు ఒకరు ఫోన్ చేశారు, సార్ మాకు వీళ్ళు అవుతుందో లేదో మాట్లాడడానికి ఈ విషయం చెప్పండి అని. వాళ్ళది సెల్ ఫోన్ దొంగతనం పోయింది. 1 ఏడాది అయింది. లాస్ట్ విజయదశమి రోజు దొంగతనం పోయిందట. సుమారు 47,000 రూపాయల సెల్ ఫోన్. కూరగాయలు మార్కెట్ రద్దీగా ఉన్నప్పుడు ఎవరు తీసేసినారు. అది కంప్లైంట్ కూడా ఇచ్చినారు. ఇంకా దాన్ని ట్రేస్ అవుట్ కాలేదు అంటున్నారు. ఇటువంటి సెల్ ఫోన్లు దొంగతనానికి సంబంధించి మనం ఎలా అరికట్టవచ్చు, నెక్స్ట్ ఏ విధంగా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి వెనక్కి ఇప్పించడానికి అవకాశం ఉంది, అది మీరు చెప్తారా, మీకు ఏమైనా చెప్తారా? చెప్పండి. ఈ సెల్ ఫోన్స్ దొంగతనం అనేది చాలా ర్యాంపెంట్గానే ఉందండి. అది మనం అందరం ఒప్పుకోవాల్సిన అంశం. ఇది సెల్ ఫోన్ అనేది అది కూడా ఇందాక మనం అనుకున్నట్లు నిత్యావసర వస్తువు కంటే ఇంకా ఎక్కువ అయిపోయింది. అది ప్రతి ఒక్కరి దగ్గర మినిమం 1 కాదు, మినిమం 1 ఉంటుంది, 2-3 కూడా ఉంటున్నాయి. అయితే ఈ సెల్ ఫోన్స్ ఎక్కువగా ఈ దొంగతనాలు అనేవి 90% మా పరిశీలనలో మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, మన అజాగ్రత్త వల్లనే చాలా వరకు మిస్ అయిపోతున్నాయండి. మనం ఎక్కడో మాట్లాడుతుంటాం గబగబా, లేకుంటే పైన పర్సులో పెట్టుకుంటున్నాం పెద్దగా కనిపించేటట్లు. ఆ 10 మందిలో రష్లో పోతూ ఉంటాం, వాడెవడో పైనుంచి అలా పైన సులభంగా ఉంటుంది. సో జాగ్రత్త అనేది అజాగ్రత్త చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది జనాల యొక్క అజాగ్రత్త ఈ సెల్ ఫోన్స్ భద్రపరచుకోవటంలో. ఈ పర్టికులర్ కేసులో మేము ఒకవేళ ఆయన కేసు రిసిప్ట్ ఇచ్చుంటే ఆయన మళ్ళీ ఒకసారి నా దగ్గరికి సిసిఎస్కి రమ్మని చెప్పండి ఆయన్ని. నేను ఆయన కేసు ఏ స్టేజీలో ఉంది ఎలా ఉంది అనేది అయినా పర్వాలేదండి, ఆయన నా దగ్గరికి రమ్మని చెప్పండి. తర్వాత అట్లాగే ఇంకొక సందేహం కూడా డిఎస్పీ గారు,
ఎక్కడైనా దొంగతనం జరిగితే కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే నేరుగా తెచ్చి మీకు చెప్పాలా క్రైమ్ స్టేషన్కి దొంగతనం జరిగితే? అది ఏ పరిధిలో ఉంది? ఇది ఒక ఇది అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్కి సంపరంగా దీన్ని నిర్ణయం తీసుకోవటం జరిగిందండి ఇంతకుముందు. ఇప్పుడు CCS లో మాకు యాజ్ ప్రజెంట్ ఉండే అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ప్రకారము మేము ఓన్లీ 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్ ఆటోమొబైల్స్ మాత్రమే CCS లో మేము కేసెస్ నమోదు పరిచి ఎక్కడ అంటే మున్సిపల్ పరిధిలో, మన తిరుపతి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఆటోమొబైల్స్ జరిగితే మా దగ్గరికి రండి. ఈ మిగతా దొంగతనాలు వచ్చినప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్లలో ప్రస్తుత ఆర్డర్స్ ప్రకారం లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కేసెస్ నమోదు చేస్తున్నారు. ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ఎస్పీ గారు మాకు ఎండార్స్ చేసిన కేసులను కూడా మేము టేకప్ చేసి మేము వాటిని ఛేదించడానికి, వాటిని ఇన్వెస్టిగేట్ శోధించడానికి మేము మాకు ఉత్తర్వులు ఎస్పీ గారు ఇస్తున్నారు. సెల్ ఫోన్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్ దీనికి సంబంధించి కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ అందరికి ఇవ్వచ్చా? అది కన్సర్న్ పోలీస్ స్టేషన్ లోనే యాజ్ ఆన్ ఉండే ప్రజెంట్ ఉండే ఆర్డర్స్ ప్రకారం, అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ప్రకారము లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా అందరికీ తెలియదు. ఓకే ఓకే, ఇంకేమైనా ఉన్నాయా సార్? అయిపోయిందని చెప్పడం సార్. ఇంకా చివరగా ఏంటంటే రీసెంట్ టైమ్స్లలో మనకు ఈ హెచ్బీలు కూడా అంటే హౌస్ బ్రేకింగ్స్ కూడా ఈ రీసెంట్ టైంలో ఒక 10-15 హౌస్ బ్రేకింగ్స్ జరిగినాయి. అందులో నేను కూడా అన్ని హౌస్ బ్రేకింగ్ జరిగిన చోటల్లో నేను వెళ్ళటం జరిగింది. అందులో ఎక్కువగా నేను చూసిన శ్రీనివాసపురంలో ఒక హెచ్బీ జరిగిందండి. ఆ రోజు వాళ్ళు నైట్ వాళ్ళ మదర్కి బాగలేకపోతే, ఆమె క్యాన్సర్ పేషెంట్ అయినందువల్ల ఆమెని హాస్పిటల్కి తీసుకుపోవటం, వాళ్ళ ఆర్నమెంట్స్ అన్ని లోపలే పెట్టుకొని వెళ్ళటం, వాళ్ళు సడన్గా వెళ్ళటం వలన నష్టం జరిగింది. ఆ రోజు వాళ్ళు 2-3 డేస్ కంటిన్యూగా లేరు, లాక్ వేసి వెళ్ళిపోయి ఉన్నారు. వచ్చేటప్పటికి పక్కన వాళ్ళు మరుసటి రోజు ఒక రోజు చూస్తే తలుపు దగ్గరికి వచ్చి ఉంటే వాళ్ళు చూడటం, వాళ్ళు రావటం, కేసు కట్టడం జరిగింది. సో ఇటువంటప్పుడు మీరు ఇండ్లకి తాళాలు వేసి వెళ్ళేప్పుడు మీరు మొట్టమొదట నా సూచన ఏంటంటే, మీరు వాల్యుబుల్స్ అన్ని కూడా దయచేసి మీరు ఎక్కడో చోట భద్రపరుచుకొని వెళ్ళండి. సాధ్యమైనంత వరకు ఇంట్లో వాల్యుబుల్స్ పెట్టకుండా, ఎస్పెషల్లీ గోల్డ్ ఐటమ్స్ అటువంటి మీరు బ్యాంకులో కానీ, లేదంటే మీకు తెలిసిన పరిచయస్తులు కానీ, మీ దగ్గర క్లోజ్ రిలేటివ్స్ కానీ వాళ్ళ దగ్గర కానీ, లేదు మీకు నమ్మకమైన వాళ్ళు ఎవరు లేదంటే బ్యాంకులలో కానీ టెంపరవరీగా ఎక్కడన్నా కానీ పెట్టుకొని మీరు దయచేసి వెళ్ళండి. రెండోది ఏంటంటే, మీరు వెళ్ళే ముందు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మాకు ఇంటిమేషన్ ఇస్తే, పలానా డోర్ నెంబరు మేము ఇట్లా 2 days 3 days ఉండట్లేదు సార్ అని మీరు ఒక చిన్న మాకు ఇంటిమేషన్ ఇచ్చిపోతే, సో దట్ మా బీట్ కానిస్టేబుల్స్ ఆ ఏరియాలో నైట్ పూట ఒకసారి కానీ 2 సార్లు కానీ చూడడానికి ఉంటుందండి. ఈ విధమైన చిన్న అలాగే మీ ఇళ్లలో పనిచేసే వర్కర్స్ని కూడా వాళ్ళు కూడా పొద్దున సాయంకాలం ఒకసారి ఇంటికి వచ్చి ఆ లాక్స్ అయ్యి సరిగా ఉన్నాయా లేవో చూసుకోవడం. ఈ విధంగా మీరు కంటిన్యూయేషన్ ఆ ఇంటి మీద మనకు పోలీసు వైపు నుంచి, మీ వైపు నుంచి అబ్జర్వేషన్ ఉంటే దొంగకు కూడా కొంత వాడికి భయం అనేది ఉంటుంది. అయ్యో ఇంటికి ఇప్పటికి 2 వచ్చిపోయారా, రాత్రిపూట పోలీసులు వచ్చిపోతున్నారు అని అంటే ఆ ఇంట్లోకి రాకుండా దొంగతనాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుందండి. దయచేసి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇళ్లలో వాల్యుబుల్స్ పెట్టకుండా చూసుకోండి. సాధ్యమైనంత వరకు పెట్టొద్దండి. వాల్యుబుల్స్ అన్ని భద్రపరచుకోండి వేరే చోట. రెండోది, మీరు వెళ్ళేటప్పుడు మాకు ఇంటిమేషన్, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇస్తే మేము బీట్ వ్యవస్థని ఇంకా వేగరపరిచి అక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, అంతేనా? ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా ఇక్కడ స్నాచింగ్స్ కూడా జరుగుతున్నాయండి మన పట్టణంలో. మన తిరుపతి పట్టణానికి అవుట్స్కట్స్లలో నేను ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు మిమ్మల్ని గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకొని వెళ్ళినా కూడా మీరు వాటిని జాగ్రత్తగా మీరు కాపాడుకుండేటట్లు మీ డ్రెస్సింగ్ చేసుకుంటే కొంతవరకు ఈజీగా ఉండదండి. ఒకవేళ దొంగ అనేవాడు ఏ విధంగా అయినా చేయొచ్చు అనే అభిప్రాయం మనలో ఉన్నా కూడా, కానీ కొంతవరకు వాడికి ప్రివెన్షన్గా వాడికి కనిపించకుండా మనం ఏదో మన జాగ్రత్తలో మనం ఆడవారు కానీ మగవాళ్ళవి కూడా కొంతమంది బ్రాస్లెట్స్ పోతున్నాయండి ఈ మధ్య. మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు అతని, ఈ బ్రాస్లెట్ ఉంటుంది, ఇద్దరు పోతూ వెనకవాడు కరెక్ట్గా
ఇతని డ్రైవింగ్కి రెండింటికి మ్యాచ్ అయ్యే వెలాసిటీ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని టకామని లాగేసుకొని వెళ్ళిపోతున్నారండి బ్రాస్లెట్స్ కూడా. సో ఆ విధంగా ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళ దగ్గర కూడా ఈ అఫెన్స్ జరుగుతున్నాయి. నేను ఇక్కడే కాదు గుంటూరులో కూడా అలా జరిగినాయి. దీని మీద కూడా ఒక అవగాహన కల్పించడం, ఇలాగే కేబుల్ టీవీస్ ద్వారా మేము అవగాహన కలిగించడం జరిగింది. దయచేసి ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు మీరు మీ వస్త్రాలు ధరించడం, మీరు మీ యొక్క వస్తువుల్ని భద్రపరచుకునే విధంగా ధరించాల్సిందిగా ప్రజలందరికీ నా విన్నపం అండి. ఏదైనా ఒకవేళ అంత జాగ్రత్త ఉండి కూడా జరిగితే ఇమీడియట్గా మాకు 100 కానీ లేకపోతే మా సిసిఎస్ కానీ లేకుంటే ఎస్పీ గారు కానీ ఈ నెంబర్స్ ఉన్నాయండి. ఆ ఫోన్ నెంబర్స్ తీసుకొని మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము మా యొక్క పరిధిలో మా యొక్క ప్లాన్స్ ప్రకారము, పథకాల ప్రకారము మేము మోటార్ సైకిల్స్ చెకింగ్ ఆర్గనైజ్ చేయటం కానీ, లేకపోతే ఇటువంటి అఫెండర్స్ని మేము ట్రేస్ అవుట్ చేసుకోవటం, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నారా లేరా అని చెకింగ్ చేసుకోవటం కానీ, సో ఈ విధమైన ప్రికాషనరీ ఎమ్మటే మా మెజర్స్ మేము తీసుకుంటామండి. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించేస్తున్నాము. ముగించే ముందు ఒకసారి వీళ్ళని మరోసారి పరిచయం చేస్తున్నాను. చివరిగా ఉన్నవారు మన ప్రభాకర్ రెడ్డి గారు, తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో అత్యంత అనుభవం కలిగిన వారు. ఎటువంటి కేసులనైనా దొంగతనాలనైనా కూడా వలవేసి పట్టేటువంటి నైపుణ్యం కలిగిన వ్యక్తి. చాలా సంవత్సరాలుగా స్టేషన్లో పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నారు వాళ్ళ అధికారుల సూచనల మేరకు. వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందనలు. అలాగే ఇన్స్పెక్టర్ హుస్సేన్ గారు, వారు కూడా ఈ కార్యక్రమంలో చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఎంతో చాకచక్యంగా కేసులు పరిశీలిస్తున్నారు. మన ఆహ్వానం మేరకు కొండారెడ్డి గారు, డిఎస్పీ గారు ఇక్కడికి వచ్చి అనేక సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకు సరైన సూచనలు సలహాలు అందజేయడం, అవగాహన కల్పించడం. చాలా జాగ్రత్తగా వినాలి. దొంగతనాలు పోకుండా ఉండాలంటే మనం ఎటువంటివి చేసుకోవాలి. మోటార్ వెహికల్కు సరైన తాళాలు వేసుకోవడం, 2-3 రకాల తాళాలు వేసుకోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తాళం బాగా వేయడం, పోలీసులకు చెప్పడం, విలువైన బంగారు ఆభరణాల వంటి విలువైన వస్తువులు ఇంటిలో ఉంచకుండా బ్యాంకులో కానీ స్నేహితుల దగ్గర కానీ దాచి వెళ్ళడం, వాకింగ్ వెళ్లే వాళ్ళు ఆడవాళ్ళు అయితే బయట కొంగు కప్పుకొని వాళ్ళ మెడలోని నగలు కనిపించకుండా జాగ్రత్త పడడం, అబ్బాయిలు అయితే లేదా పురుషులు అయితే వాళ్ళ మైనర్ చైన్లో వేసుకుంటూ ఉంటారు, అవి కూడాను కనబడకుండా జాగ్రత్త పడడం. ఇటువంటి తీసుకుంటే కొంత మేరకు నేరాలు దొంగతనాలు అరికట్టవచ్చునని సరైన చక్కని సలహాలు సూచనలు ఇచ్చినారు. మన ఆహ్వానం మేరకు స్టూడియోకి వచ్చి ఈ సూచనలు ఇచ్చినందుకు డిఎస్పీ కొండారెడ్డి గారికి, వారి అధికార బృందానికి మనందరి తరపున మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము. నమస్తే.